హాయ్ అండి, వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్. చూడండి ఫ్రెండ్స్, మనం వర్క్ బ్లౌజ్ కటింగ్ అనేది ఈ వీడియోలో చాలా ఈజీగా అన్నది చూద్దాము. దానికోసం మనం చూడండి, వర్క్ బ్లౌజ్ అసలు మనకి హ్యాండ్స్ పొడవు ఎంత ఉంది, నెక్ పొడవు మొత్తం అన్నీ కూడా వర్క్ నేనే వేశాను కాబట్టి మొత్తం అంతా నేనే, పర్లేదండి. ఒకళ్ళు వర్క్ వేసి ఒకళ్ళు స్టిచ్చింగ్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా మొత్తం వర్క్ నాదే, స్టిచ్చింగ్ నాదే కాబట్టి ఏ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. కరెక్ట్గా అన్నది మార్కింగ్ అనేది పెట్టేసుకుంటాను. దానికోసం మనం ముందుగా హ్యాండ్స్ అనేది మార్కింగ్ అనేది వేసుకుందాం. మనకి ఎప్పుడు క్లోజింగ్ ఎప్పుడు మన వైపు ఉండాలండి, మనకు ఆపోజిట్లో ఓపెన్స్ అనేవి ఉండాలి. హ్యాండ్స్ కట్ చేసినప్పుడైనా, బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడైనా సరే. ఇప్పుడు హ్యాండ్స్ మనం లెంత్ ఎంత ఉన్నదన్నది ముందుగా మనం మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం అంటే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటే కనుక మనకి స్ట్రైట్గా వచ్చేస్తుంది, హెచ్చు తగ్గులు లేకుండా, ఒగ్గులు లేకుండా అన్నట్టు. అందుకోసం ఖర్చు కోసం అన్నది కొంచెం అన్నది మార్కింగ్ అనేది వేశాను. నెక్స్ట్ హ్యాండ్ లెంత్ ఎంత ఉన్నదన్నది మార్కింగ్ అనేది వేసి దానికోసం ఖర్చుతో సహా పెట్టానండి. ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ ఎంత ఉన్నదన్నది చెక్ చేయాలి. ఆర్మ్ రౌండ్ ఎంత ఉన్నదన్నది చెక్ చేయడానికి మనం బ్లౌజ్ని అనేది టర్న్ చేసుకుని బ్యాక్ వైపుకి లోపల వైపు తిరిగేసి అప్పుడు ఆర్మ్ రౌండ్ అన్నది మనం కుడతాం కదా, కుట్టిన దగ్గర నుంచి ఇక్కడ షోల్డర్ వరకు మనకి ఎంత ఉన్నదన్నది చెక్ చేసుకోవాలి. నాకైతే 7 ఇంచెస్ అన్నది వచ్చింది. 7 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ అన్నది వచ్చింది. 7 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ వస్తే కనుక మనకి హ్యాండ్ కరువు కోసం 3 ఇంచెస్ అన్నది మార్కింగ్ అన్నది వేసుకోవాలి. హ్యాండ్ కరువు 3 ఇంచెస్, 7 ఇంచెస్ వస్తాయి. 3 ఇంచెస్కి అన్నది అలా మార్క్ అనేది వేసుకుని లైన్ అన్నది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు 7 ఇంచెస్కి చూడండి ఇలా క్రాస్గా అన్నది పెట్టుకోవాలి. స్ట్రైట్ కాదండి, క్రాస్గా 7 ఇంచెస్ ఎక్కడి వరకు వస్తుందన్నది చూసుకుంటే హ్యాండ్ అన్నది మనకి చాలా పర్ఫెక్ట్గా అన్నది వస్తుంది. ఎక్కడ ముడతలు అన్నవి రాకుండా చాలా నీట్గా అన్నది వస్తుంది. ఎంత రాని వాళ్ళైనా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ 1.5 ఇంచ్ మార్క్ అన్నది హ్యాండ్ కరువు కోసం, పైన 1.5 ఇంచ్ అన్నది మార్కింగ్ అన్నది వేసుకోవాలి. ఇప్పుడు 7 ఇంచెస్ పెట్టాం కదా, అక్కడ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి వీడియోలో చూపించిన విధంగా చూసి హాఫ్కి అన్నది మార్కింగ్ అన్నది వేసుకోవాలి. హాఫ్కి మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ మార్కింగ్ మనకి బాగా రాని వాళ్ళకి ఆర్మ్ స్కేల్తో ఎలా డ్రా చేసుకోవాలన్న వాళ్ళకి ఇలా ఆర్మ్ స్కేల్తో ఈ విధంగా అన్నది డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా అన్నది మళ్ళీ దాన్ని టర్న్ చేసుకుని ఆర్మ్ స్కేల్ని ఈ విధంగా అన్నది మార్క్ చేసుకుంటే మనకి హ్యాండ్ కర్వ్ అన్నది చాలా ఈజీగా ఆర్మ్ స్కేల్తో అన్నది అయిపోతుంది. మనకి హ్యాండ్ మూమెంట్ని బట్టి కూడా చేసేసుకోవచ్చు. కొత్తగా బిగినర్స్ అయితే కనుక ఈ విధంగా ఆర్మ్ స్కేల్ ఉపయోగించి మనం మార్కింగ్ అనేది వేసుకుంటే చాలా ఈజీగా ముగ్గులు రాకుండా అన్నది ఉంటుంది. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ అన్నది మార్కింగ్ అనేది వేసుకుని లైన్ డ్రా చేసుకుంటున్నాము. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం కాకుండా స్ట్రైట్ లైన్ కోసం పెట్టాం కదా, ఆ క్లాత్ అన్నది కట్ చేసాను. ఇప్పుడు హ్యాండ్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కుట్టీ దగ్గర ఆర్మ్ రౌండ్ దగ్గర చిన్న టక్ అన్నది ఇస్తే కుట్టేటప్పుడు మనకి ఈజీగా అన్నది ఉంటుంది. ఈ విధంగా హ్యాండ్స్ అన్నది మనకి రెడీ అయిపోయినాయండి. ఇలా చేస్తే కనుక మనకి హ్యాండ్స్ అన్నవి అసలు ముడతలు అన్నవి రాము. ఒకవేళ హ్యాండ్స్కి మనకి తక్కువ వస్తాయి, వేళ్ళకైతే సరిపోతుంది. ఒకవేళ తక్కువ వస్తే కనుక ఈ క్లాత్ని మనం అడ్జస్ట్ చేసుకుంటే కనుక మనకి హ్యాండ్స్కి జాయింట్ చేసుకోవడానికి సరిపోతుంది. క్లాత్ అన్నది ఎక్కువ అవసరం లేకుండా ఆ ఉన్న దాంట్లోనే అన్నది అక్కడ ఆ విధంగా చేస్తే మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ అనేది వేసుకుందాం. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతే, క్లోజింగ్ మన వైపు, ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. ఖర్చు కోసం ముందన్నది కొంచెం మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఖర్చుతో కలిపి నేను పొడవు ఎంత ఉన్నది అన్నది మార్కింగ్ చేశాను. నాకు పొడవు అయితే 15 ఇంచెస్ అన్నది వచ్చింది. 15 ఇంచెస్ వచ్చాక ఇప్పుడు 2.5 ఇంచెస్ ఎవరికైనా సరే నెక్ 2.5 ఉంటుంది. బాగా ఇంకా చాలా తక్కువ సన్నగా ఉన్న వాళ్ళకైతే 2 ఇంచెస్ అన్నది పెట్టుకోవాలి. షోల్డర్ అన్నది 3 ఇంచెస్ పెట్టుకోవాలి కంపల్సరీ. షోల్డర్ 3 ఇంచెస్, 2.5. ఇంకా సన్నగా ఉంటే కనుక 2 ఇంచెస్ నెక్ పెట్టుకుని షోల్డర్ అన్నది 3 పెట్టుకోవచ్చు, 2.5 కూడా పెట్టుకోవచ్చు సన్నగా ఉన్న వాళ్ళకి. ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ అన్నది లూజ్ అన్నది చూసుకోవడం కోసం బ్లౌజ్ అన్నది ఈ విధంగా సాగదీయకుండా కరెక్ట్గా ఉండేటట్టు నెక్ వైపు ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేశానండి. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో. సేమ్ అంగండి మనకు లూజ్ ఎంత అన్నది మార్కింగ్ అనేది వేసుకున్నాను. అసలు ఆది బ్లౌజ్తో కూడా చూడవచ్చు అలాగని.
ఇప్పుడు ఆది బ్లౌజ్తో చూస్తే నాకు 6 ఇంచెస్ అన్నది వచ్చింది. 6 ఇంచెస్ కన్నా కొంచెం పైకి 5½ పెట్టుకుంటే సరిపోతుందండి. సన్నగా ఉన్న బ్లౌజే కదా, అందుకోసం మనం 5½ అన్నది చంక రౌండ్ అన్నది పెట్టుకోవాలి. 5½కి మార్కింగ్ అన్నది వేసుకుని ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ ఆర్మ్ రౌండ్కి 1 ఇంచ్ అన్నది మార్కింగ్ అన్నది వేసుకుని మనం రౌండ్ అన్నది చంక రౌండ్ అన్నది తీసుకోవాలి 1 ఇంచెస్. ఇలా ఆర్మ్ స్కేల్ ఉపయోగించి మనం డ్రా చేసుకోవచ్చు, లేదా మామూలు హ్యాండ్తో కూడా మనం రౌండ్ అన్నది తీసుకోవచ్చు. ఇప్పుడు మనం నడుములు ఒకసారి చెక్ చేసుకుందామండి, కరెక్ట్గా వచ్చిందా లేదా అని. చూస్తే కరెక్ట్గానే వచ్చింది, కానీ మనకి డాట్స్ వేయాలి కదా, ఆ డాట్స్ కోసం అన్నది లేదు. అందుకోసం అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఉండేటట్టు చూడండి ఎక్స్ట్రా మార్కింగ్ అన్నది నేను పెట్టుకున్నాను. ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకుంటా డాట్స్ కోసమని. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కూడా నేను పెంచుకున్నాను. డాట్స్ అన్నది 3½ ఇంచెస్ ఆర్ 4 ఇంచెస్ మన బ్యాక్ పార్ట్ పొడవుని బట్టి, నెక్ విడ్త్ని బట్టి అన్నది పెట్టుకోవాలి. 3 ఇంచ్ ఆర్ 3½ 4 ఇంచెస్ అన్నది ఇలా మార్కింగ్ అన్నది పెట్టుకోవాలి. వెనక వైపు కూడా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ లైన్ అన్నది 2½ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అన్నది డ్రా చేసుకుందామండి. డ్రా చేసుకుని నెక్ అన్నది ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అన్నది కట్ చేసుకుందాము. సేమ్ మనం మార్కింగ్ ఎలా వేసామో సేమ్ అదే విధంగా అన్నది మనం బ్యాక్ పార్ట్ అన్నది కట్ చేసుకుందాం. చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటే మనకి కుట్టేటప్పుడు చాలా ఈజీగా అన్నది ఉంటుంది. నెక్ పార్ట్ దగ్గర కూడా ఇచ్చుకోవాలండి. ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అన్నది చూద్దాము. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం ఇంకా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, దాని మీద బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా అన్నది పరుచుకోవాలి. మనకి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా పెట్టుకోవాలి, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇది క్రాస్ బ్లౌజ్ అండి. మనకి క్రాస్ అన్నది ఎలా తెలుస్తుంది అంటే చూడండి, 2 కార్నర్స్, ఈ కార్నర్స్ 2 కూడా దీనికి ఈక్వల్గా ఉండాలి. చూడండి స్కేల్ పెట్టి చూస్తే మనకి 2 ఈక్వల్గా వచ్చినాయి. అంటే చివరిన హెచ్చు తగ్గులు ఉంటాయి కదా కారాస్ దగ్గర, అందుకోసమని కొంచెం నేను లోపలికి అన్నది మార్కింగ్ అన్నది పెట్టుకున్నాను, బ్యాక్ పార్ట్ అన్నది పరుచుకున్నాను. మనం అలా స్కేల్తో కనుక చూసుకుంటే మనకి క్రాస్ కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది తెలుస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా టక్స్ దగ్గర కూడా నేను మార్కింగ్ అనేది ఇచ్చేసుకున్నాను. ఇప్పుడు నెక్ లైన్ అన్నది మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లో కటింగ్ కోసం చాలా సులువుగా లో కటింగ్ కావాలంటే ఇంకా ఇలా ఆర్మ్ స్కేల్ ఉపయోగించి, మనకి రావట్లేదు అనుకుంటే కనుక కొత్త వారి కోసం అయితే, ఇప్పుడు లేదంటే మనం ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి అనేది పెట్టుకొని, ఇప్పుడు ఈ మార్కింగ్ టక్స్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర కల్లా కలిసేటట్టు అనేది ఒక 1/2 ఇంచ్ లోతుకు అనేది పెట్టుకొని ఇలా వేసుకోవచ్చు. లేదంటే ఇలా ఆర్మ్ స్కేల్ ఉపయోగించి కూడా మనం మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ మనకి 15 ఇంచెస్ వచ్చింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అన్నది 2 ఇంచెస్ తగ్గించుకుని 13 ఇంచెస్కి మార్కింగ్ అన్నది వేసుకుంటే సరిపోతుందండి. కరెక్ట్గా బ్యాక్ని బట్టే కదండి ఫ్రంట్ వస్తుంది, అందుకోసం బ్యాక్ 15 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి 2 ఇంచెస్ తగ్గించుకుంటే, ఇంకా కొంచెం చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే కనుక 2½ కూడా తగ్గించుకోవచ్చు. 2 ఇంచెస్ అన్నది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అన్నది మార్కింగ్ అన్నది వేసుకున్నాను. ఆది బ్లౌజ్ పెట్టి నెక్ పొడవు ఎంత ఉన్నది అన్నది చూసుకుని కరెక్ట్గా నెక్ మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి చూడండి, సేమ్ ఆది బ్లౌజ్ ఎంత ఉన్నదో దాని మీద కొంచెం ఎక్స్ట్రా, అంటే మధ్యలో డాట్ వస్తుంది కదా, డాట్ కోసం అన్నది. ఇప్పుడు నేను 2 ఇంచెస్ అన్నది మార్కింగ్ అన్నది వేసుకున్నానండి. మెయిన్ డాట్ కోసం 2 ఇంచెస్ అన్నది మార్కింగ్ అన్నది వేసుకుని, అక్కడ ఒకటి అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ ఉండేటట్టు ఇంకో మార్కింగ్ అన్నది వేసుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 ఇంచు కన్నా ఇంకా తక్కువగా అన్నది ఇలా క్రాస్గా అన్నది వేసుకుంటే మనకి ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర క్లాత్ అన్నది వేస్ట్ అవ్వకుండా, ఉగ్గులు రాకుండా ఉంటుంది. అందుకోసం కొంచెం తగ్గించి అన్నది కింద అన్నది మార్కింగ్ వేసుకోవాలి. చూడండి ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు మనం డాట్స్ అన్నది మార్కింగ్ అన్నది వేసుకోవాలి. ఈ విధంగా కనుక మనం కట్ చేసుకుంటే చాలా ఈజీగా అన్నది అయిపోతుంది. ఇప్పుడు చూడండి మనం మార్కింగ్ వేసిన ప్రతి చోట కూడా చిన్న చిన్న టక్స్ అన్నది ఇచ్చుకుంటే డాట్స్ దగ్గర మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది.
ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ అన్నది చూడండి, ఒక్కసారి మనం ఇలా మెయిన్ డాట్ వేస్తున్నాం కదా, మెయిన్ డాట్ వేసినప్పుడు రెండు ఇలా స్టిచ్ చేస్తే కనుక మనకి అసలు ఎక్స్ట్రా అన్నది డాట్ వేసిన క్లాత్ అన్నది కిందకి రాకూడదు. రెండిట్లకి ఈక్వల్గా ఉంటే కనుక మనకి డాట్ అన్నది కరెక్ట్గా వచ్చినట్టు అన్నది తెలుస్తుంది. చూడండి, కరెక్ట్గా ఎక్స్ట్రా క్లాత్ అన్నది రాకూడదు. అలా వస్తే మనకి మెయిన్ డాట్ అన్నది చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఈ కోరస్ ఉన్నాయి కదా, ఈ కోరస్ అన్నది బ్యాక్ నడుముకి బెల్ట్ కోసమని నేను కట్ చేసుకుంటున్నాను. అంచు కుట్టక్కర్ లేకుండా ఉంటుంది ఇలా కోరస్ ఉన్నవి అయితే నడుముకి బెల్ట్. ఇలా చిన్న చిన్న టిప్స్ కనుక తీసుకుంటే మనకి చాలా ఈజీగా అనేది బ్లౌజ్ కటింగ్ అయిపోతుంది. ఇక్కడ 3.2 ఇంచెస్ అన్నది ఇక్కడ ఉక్సుల పట్టీ దగ్గర మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇటు సైడ్కి వచ్చేటప్పటికి 3 ఇంచెస్ అనేది మార్కింగ్ అనేది వేసుకున్నాను. మనకి ఆది బ్లౌజ్ పెట్టి ఎంత పొడవు ఉన్నది అన్నది మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ ఈ పొడవు కూడా చూసుకున్నాను, ఆది బ్లౌజ్ పెట్టి చూసుకుని మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఒక్కొక్కరికి రాదు కదా, అలాంటప్పుడు ఆర్మ్ స్కేల్ ఉపయోగించి ఎలా చేయాలన్నది చూపిస్తున్నాను చూడండి. దానికోసం పైనుంచి కొంచెం అలా మార్కింగ్ అనేది పెట్టుకుని తర్వాత ఇలా మార్కింగ్ అనేది పెట్టుకుంటే మనం ఈజీగా అన్నది ఆర్మ్ స్కేల్ తోటే ఈ మార్కింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. షేప్ బెల్ట్ మార్కింగ్ అన్నది ఇప్పుడు ఇంకో షేప్ బెల్ట్ కూడా ఎక్స్ట్రా ఇంకోటి కూడా కట్ చేసుకుంటే మనకి స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటే మనకి అంత బాగుంటుందండి బ్లౌజ్ అన్నది ఫినిషింగ్ అన్నది. అందుకోసం ఇంకోటి తీసుకున్నాను. ఇప్పుడు మనం వర్క్ బ్లౌజ్ పెట్టి సేమ్ సెంటర్ పాయింట్ అన్నది చూసుకోవాలండి. హ్యాండ్స్ మనం వర్క్ సెంటర్ పాయింట్కి ఉండాలి, లైనింగ్ పార్ట్ కూడా సెంటర్ పార్ట్కి ఉన్నది చూసుకొని మనం హ్యాండ్స్ అన్నది కట్ చేసుకోవాలి. లేకపోతే సెంటర్ పార్ట్ అన్నది మిస్ అయిపోతుంది, సెంటర్లోకి అన్నది హ్యాండ్ అన్నది రాదు. మనం ఎంత బాగా కుడితే మాత్రం అది సెంటర్కి లేకపోతే వర్క్ అన్నది మనకి ఫినిషింగ్ అన్నది బాగోదు, బ్లౌజ్ అన్నది కూడా బాగోదు. ఇప్పుడు చూడండి, నేను 2.5 ఇంచెస్కి మార్కింగ్ అన్నది పెట్టుకున్నాను నెక్. సేమ్ అదేవిధంగా 2.5 ఇంచెస్కి వచ్చింది చూడండి, లైనింగ్ పార్ట్ లాగే వచ్చింది, వర్క్ వేసింది కూడా సేమ్ అదే విధంగా పరుచుకొని కొంచెం 1/2 ఇంచు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాను. సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా పరుచుకొని ఒక 1/2 ఇంచు లేదా 1 ఇంచు ఎక్స్ట్రా ఉండేటట్టు కనుక మనం కట్ చేసుకుంటే ఒకవేళ ఎగుడు దిగుళ్ళు వచ్చినా కటింగ్లో అన్నది పోతుంది. ఈ విధంగా అన్నది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలా కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అన్నది ఈజీగానేనండి. కొంచెం మనం ప్రాక్టీస్ని బట్టి కూడా వస్తుంది. మనం ప్రాక్టీస్ చేసే కొలది ఎక్కడ తప్పు చేసామన్నది తెలుస్తుంది. షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకుందాం. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను ఇంకా మీకు ఏమైనా మంచి వీడియోస్ కావాలంటే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.